అద్వైత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27, 28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు. వారిని అడిగి మన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, బ్రహ్మీ ముహూర్తంలో మనం లేచి దేవుణ్ణి ఉపాసించినా లేదా యూనివర్స్ కి మన కోరికని చెప్పుకున్నా గానీ ఆ కోరిక వెంటనే సిద్ధిస్తుందని అంటున్నారు కదా, ఇది నిజమేనా? బ్రహ్మీ ముహూర్తం అంటే అసలు నువ్వేమనుకుంటున్నావు? బ్రహ్మీ ముహూర్తం అంటే ఏమనుకుంటున్నావు? అంటే ఉదయం 3:30 నుంచి 5:30 వరకు అనుకుంటున్నావు. ఓకే. అంటే చాలామంది గురువులు చాలా స్క్రిప్చర్స్లో రకరకాలుగా చెప్పబడి ఉంది. చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. నేను చెప్పింది బ్రహ్మ ముహూర్తం, నేను చెప్పింది బ్రహ్మ ముహూర్తం అని చాలా చెప్తూ ఉంటారు. బట్ మన పురాణాల్లో కానీ స్క్రిప్చర్స్లో కానీ ఎక్కువగా ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే సూర్యోదయానికి ముందు 2 గడియలు. గడియ అంటే 21 నిమిషాలు, 2 గడియలు అంటే 42 మినిట్స్. ఓకే. అంటే సూర్యోదయానికి 2 గడియల ముందు 42 మినిట్స్ బిఫోర్ నుంచి సూర్యోదయం వరకు కూడా బ్రహ్మీ ముహూర్తం కింద లెక్కేసుకోవాలి. అంటే మనం ఈ 42 మినిట్స్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలి. ఓకే. ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, జ్యోతిష్య పరంగా కావచ్చు, లేదా ఇప్పుడు నువ్వు మాట్లాడే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. ఆకర్షణ సిద్ధాంతం అద్భుతమైన సిద్ధాంతం. ఎందుకంటే దీనికి గురువుతో పని లేదు. ఓకే. లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సాధకుడు తన యొక్క మానసిక శక్తితో సాధించుకునేదే ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్, ద గ్రేట్ సబ్జెక్ట్. మరి ఇంత పెద్ద గ్రేట్ సబ్జెక్టు, దీని మూలం వెస్ట్రన్ కల్చర్ అంటారు. ఓకే. ఎగ్జాక్ట్లీ, ఎస్. మనం ఈ రోజుల్లో అంటే కలియుగంలో ఎక్కడ ఏం పుట్టినా, ఏ దేశంలో ఏం పుట్టినా దానికి మూలం మళ్ళీ మన సనాతన ధర్మమే అయి ఉంటుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి లా ఆఫ్ అట్రాక్షన్కి మన సనాతన ధర్మంలో మూలం ఏంటి? భగవద్గీత. భగవద్గీత 17వ అధ్యాయం 3వ శ్లోకం, సత్వానురూప సర్వస్య శ్రద్ధాభవతి భారత, శ్రద్ధామయోయం పురుషోయో యచ్చద ఎస్సయేవ సహా అని స్వామివారు అర్జునుడు డీలా పడిపోయినప్పుడు, అర్జునా లే, నువ్వు ఏది కావాలనుకుంటే అది తీరుతావు లే అని చెప్పి స్వామి చెప్పాడు. ఓకే. అదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి మూలం. అంటే మనిషి తను జీవితంలో ఏది అవ్వాలనుకుంటాడో అది అయి తీరుతాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానికి కావాల్సింది ఏంటి? దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం. ఈ 2 మాత్రమే, అంతకుమించి కావాల్సిన ఏమీ లేదు. మరి ఈ బ్రహ్మీ ముహూర్తంలో నిజంగా బ్రహ్మీ ముహూర్తంలోనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లేదా ఏదైనా స్పిరిచువల్గా కానీ ఆ టైంలోనే ఉపయోగించుకుంటే, ఆ టైంలో సాధన చేస్తే ఫలిస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బ్రహ్మీ ముహూర్తం అంటే చెప్పాను మీకు. అంటే సూర్యోదయానికి ఒక 2 గడియల ముందని చెప్పా. మరి సూర్యోదయానికి 2 గడియల ముందంటే ఇప్పుడు ఇవాళ చాలామంది నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళంతా ఇంకా బ్రహ్మీ ముహూర్తానికి ఉపయోగం లేదా? అంటే మన శాస్త్రాల్లో చెప్పిన బ్రహ్మీ ముహూర్తం ప్రకారం అయితే కనుక నో ఛాన్స్, లేనంటే. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం బ్రెయిన్ వేవ్స్ ఎప్పుడైతే కనుక 0 to 4 హెడ్స్లోకి వచ్చినాయో మన యొక్క బాడీ అంటే మన యొక్క చేతన మొత్తం కూడా సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. అంటే సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ కాన్షియస్ మైండ్. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళాలి అంటే మనం దాని యొక్క అధీనంలోకి వెళ్ళాలంటే మన మైండ్ పవర్ 0 to 4 హెడ్జ్లో ఉండాలి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం లేవగానే బయట ఎటువంటి శబ్దాలు ఉండవు, నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టే ఉదయంన సూర్యోదయానికన్నా ముందు ప్రశాంతమైన మనసుతో నువ్వు ఏదైనా సాధన చేయమని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడింది. మరి నైట్ షిఫ్ట్ వాళ్ళకి పనికిరాదా బ్రాహ్మీ ముహూర్తం అనేది? లేకపోతే ఇంకా ఈ సబ్జెక్ట్ వాళ్ళు సాధన చేయలేరా? నో.
టైంలో 24 అవర్స్లో ఎప్పుడైనా సరే మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనసు చాలా కామ్ డౌన్ అయినప్పుడు, గజిబిజిగా ఉన్నప్పుడు చేయకూడదు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్. ఎప్పుడు కూడా సాధన చేయకూడదు. మనసు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక 15 నుంచి 20 నిమిషాలు దీని మీద అద్భుతమైన సాధన చేయండి. ఓకే, మనం ఏ సమస్యకి ఏ సొల్యూషన్ అన్ని కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. బట్ అసలు బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా అనే దానికి మెయిన్గా నీకు క్లారిటీ ఇస్తున్నా ఒక ఈ ఎపిసోడ్లో. ఆస్ట్రాలజికల్గా కానీ స్పిరిచువల్ వేలో కానీ ఆలోచించినప్పుడు కంపల్సరీగా మనం సూర్యోదయానికి కన్నా ముందు సమయాన్ని వాడుకోవడమే పర్ఫెక్ట్. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ కంప్లీట్లీ సైంటిఫిక్. అంటే దీనికి చాలా క్లియర్గా చెప్పా కదా, మన మైండ్ యొక్క వేవ్స్ 0 to 4 హెడ్జ్ దగ్గరలోకి. ఎందుకంటే మళ్ళీ 4 హెడ్జ్ కన్నా డౌన్ అయిందంటే మనం మన కంట్రోల్లో ఉన్నాం, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాం. మొత్తం టోటల్ బాడీ కంట్రోల్ సబ్ కాన్షియస్ మైండ్ తీసేసుకుంటుంది. కాబట్టి అప్పుడు మనం ఏమీ అఫర్మేషన్ చేసుకోలేం. కాబట్టి అంటే ఆ 0 to 4 దగ్గరికి, అంటే 4 to 5 అనుకో, లేదా 4 to 6 అనుకో, ఆ రేంజ్లో కనుక మనం వెళ్ళగలిగితే ఆ హెడ్జ్లో మన మైండ్ పవర్, ఆ హెడ్జ్లో మనం కనుక మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి సంకేతాలు ఇవ్వగలిగితే మనం ఏది కోరుకుంటే అది జరిగి తీరుద్ది. దీంట్లో అంటే ఈ సబ్జెక్ట్ గురించి ఎన్నో పుస్తకాలు మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. దీనికి పెద్దగా మీకు కావాల్సింది గురువు కాదు. ఒకటే చెప్తున్నా, గురువు యొక్క గొప్పతనం ఏమీ లేదు ఈ సబ్జెక్ట్లో, ఒకటే చెప్తున్నా. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ యూట్యూబ్లో విపరీతంగా చెప్పేవాళ్ళు ఎక్కువైపోయి దీన్ని చాలా కన్ఫ్యూజ్ చేయడము, లేకపోతే చిన్న చిన్న చిట్కాల్లా చెప్పటం. ఏది కూడా ఒక వీడియో 2 వీడియోలు చూసి ఈ సబ్జెక్ట్ అర్థమైపోయిందనో, లేకపోతే విమర్శించడమో, లేకపోతే విపరీతంగా దాన్ని నెత్తెక్కించుకోవడమో కాదు. సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు స్టార్ట్ చేసాం ఈ సబ్జెక్ట్ గురించి. కంటిన్యూగా మనం దీని మీద కొన్ని ఎపిసోడ్స్ చేస్తాము. ఈ ఎపిసోడ్స్ అన్నీ చూస్తే మీకు ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అప్పుడు బ్రహ్మీ ముహూర్తం అనేది దాంట్లో మనం సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు మన సనాతన ధర్మంలో మనం చేసే సాధనలకి 100% సూర్యోదయానికన్నా ముందు టైము అద్భుతంగా ఉపయోగపడుతుంది, అంటే ఎటువంటి డౌట్ లేదు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మాట వచ్చేప్పుడు మాత్రం మైండ్ పవర్ ఎంత తక్కువగా, మన యొక్క మైండ్ గజిబిజిగా లేకుండా ఎంత తక్కువగా హెడ్జ్లో ఉన్నప్పుడు మనం ఆ లా ఆఫ్ అట్రాక్షన్ సాధన చేయగలిగితే దాంట్లో మనం సక్సెస్ సాధిస్తాం. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ.